ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు తాజాగా. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం దగ్గర రోడ్డు ఓపెన్ అయింది తాజాగా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లి నివాసం వెనుక నుంచి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, ఇటు కట్ట దిగువనున్న మార్గాలపై రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. ఆయా మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో సీతానగరం నుంచి రవీంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు అదనంగా 1.5 కిలోమీటర్ వెళ్లాల్సి వచ్చేది. ఈ మార్గంలో ఆంక్షలతో జనాలు ఇబ్బంది పడుతున్నపై కొత్త ప్రభుత్వం స్పందించింది. ఆయా మార్గాల్లో బారికేడ్లు తొలగించారు. రోడ్డుకు రెండు వైపులా పోలీసులు చెక్పోస్టుల నుంచి ప్రజల రాకపోకలు అనుమతించారు. ఆదివారం రాత్రి నుంచి ఆ రోడ్డులోకి రాకపోకలు మొదలైన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు షాక్ ఇచ్చారట. తాడేపల్లిలో ప్రజలు ఎలా అయినా తిరగవచ్చని ఆయన అల్టిమేటం జారీ చేశారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. దీంతో పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని శభాష్ అన్నారంట చంద్రబాబు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉండగా గత 5 ఏళ్ల ముఖ్యమంత్రి ఇంటి నుంచి బయటకు వస్తే ఆంక్షలు విధించారు. స్థానికులు బయటకు రావడానికి వీల్లేదని ఆదేశించారు. సీఎం వచ్చే సమయంలో షాపులు కూడా మూసేసేవాళ్ళని చెబుతున్నారు. గతంలో కరకట్ట మార్గంలో రాకపోకలపై ఆంక్షలు సడలించాలని స్థానికులు కోరిన విషయం మనకందరికీ